హాయ్, నేను డాక్టర్ ఆరాధ్య రేచూరి, ఫర్టిలిటీ అండ్ వెల్నెస్ స్పెషలిస్ట్. ఈరోజు మనం చాలా కామన్గా వినే ఒక కంప్లైంట్ గురించి మాట్లాడుతున్నాం. రిపీటెడ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్. ఒక్కసారి వస్తే ఓకే, బట్ మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలా ఎందుకు జరుగుతుంది? కారణాలు తెలుసుకుందాం. వెజైనల్ pH ఇన్బ్యాలెన్స్. వెజైనల్ ఉండే pH బ్యాలెన్స్గా లేకపోతే బ్యాక్టీరియా అండ్ ఫంగస్ అనేవి తొందరగా గ్రో అవుతాయి. ఇంటిమేట్ వాషెస్ ఎక్కువగా వాడడము, ఎక్సెసివ్గా క్లీన్ చేయడము, సెంటెడ్ సోప్స్ వాడడం, వీటన్నిటి వల్ల కూడా వెజైనల్ pH అనేది చేంజ్ అవుతుంది. బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం, పీసీఓఎస్లో, డయాబెటీస్లో షుగర్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు నీకు ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది రాకెట్ స్పీడ్లో పెరుగుతుంది. హార్మోనల్ చేంజెస్. రెగ్యులర్గా వచ్చే పీరియడ్ టైంలో, ప్రెగ్నెన్సీలో, పీసీఓఎస్లో హార్మోన్ చేంజెస్ ఉండకుండా న్యాచురల్ ప్రొటెక్షన్ అనేది తగ్గుతుంది. ఇలాంటి టైంలో కూడా ఇన్ఫెక్షన్స్ అనేది రావచ్చు. యాంటీబయాటిక్స్ తప్పుగా వాడడం లేదా ఎక్కువగా వాడడం. కోల్డ్ అనో, ఫీవర్ అనో డాక్టర్ సజెస్ట్ చేయకుండా పద్దాక యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండడం వల్ల మీకు బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గుతుంది. ఇలాంటి టైంలో బ్యాక్టీరియా, ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టైట్ ఇన్నర్వేర్ వేసుకోవడము, రెగ్యులర్గా డైలీ ప్యాంటీ లైనర్స్ వాడడము, ఇలాంటి టైంలో హీట్ మాయిశ్చర్ అనేది పెరుగుతుంది. హీట్ ప్లస్ మాయిశ్చర్ ఈస్ పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్. నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన టైంలో పార్ట్నర్కి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనికి సిమ్టమ్స్ ఏంటి? మంటగా ఉండడం, దురదగా ఉండడం, బ్యాడ్ స్మెల్ రావడము, పెరుగు లాంటి లేదా చీజ్ లాంటి డిశ్చార్జ్ రావడము, భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పి ఉండడం, ఇవన్నీ ఇన్ఫెక్షన్కి ఇండికేషన్స్. మరి ఇక్కడ బ్రేక్ వేయడం ఎలా? నెంబర్ 1, స్టాప్ యూజింగ్ ఇంటిమేట్ వాషెస్. వెజైనా దాని పని అది చేసుకుంటుంది. దానికి మనం సపరేట్గా సోప్ వాడడం కానీ, పర్ఫ్యూమ్స్ వాడడం కానీ అవసరం లేదు. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో తెచ్చుకోవాలి. పీసీఓఎస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి. షుగర్ ఇంటేక్ తగ్గించుకోవాలి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. హాట్ అండ్ బ్రీతబుల్ అండర్వేర్ వాడండి. ఎయిర్ సర్క్యులేషన్ బెటర్గా ఉంటే కూడా ఇన్ఫెక్షన్స్ అనేది తొందరగా తగ్గుతాయి. టైట్ లెగిన్స్ అవాయిడ్ చేయండి. ఇంట్లో ఉన్నప్పుడు లూజ్ క్లోత్స్ వేసుకుంటే ఇంకా మంచిది. పార్ట్నర్లో తప్పకుండా ట్రీట్ చేస్తుంటే ఇన్ఫెక్షన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. హై వెజిలెన్స్ స్వాబ్ టెస్ట్. దీనివల్ల అసలు ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చిందో మనం తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ బీడీ వచ్చినప్పుడు దానికి క్యాండిడా ట్రీట్మెంట్ ఇస్తే ఉపయోగం ఉండదు. సో మనం ప్రాపర్ టెస్టింగ్ చేసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది అందుతాయి. వెజైనల్ ప్రోబయాటిక్స్. చాలా మంది ప్రోబయాటిక్స్ అన్నప్పుడు స్టమక్ ప్రోబయాటిక్స్ వాడతారు, బట్ వెజైనల్ ఫ్లోరా డిఫరెంట్గా ఉంటుంది. వెజైనల్ ఇన్ఫెక్షన్స్కి ఫంగస్ స్ప్రేస్ వాడితే మీకు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఉంటుంది. గట్ ఇంబ్యాలెన్స్, లో ఇమ్యూనిటీ అనేది క్రానిక్ ఇన్ఫెక్షన్కి రూట్ కాజ్. సో ఇలాంటప్పుడు హెల్దీ డైట్ తీసుకొని లాంగ్ కోర్స్ ఆఫ్ ప్రోబయాటిక్స్ తీసుకోవడం వల్ల మీ హీలింగ్ అనేది బెటర్గా ఉంటుంది. హార్మోనల్ సపోర్ట్. ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్, పెరిమెనోపాజ్, పీసీఓఎస్ ఇలాంటప్పుడు కొంతమందికి లో ఈస్ట్రోజన్ లెవెల్స్ వల్ల వెజైనల్ హీలింగ్ కెపాసిటీ అనేది, ప్రొటెక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి లో డోస్ వెజైనల్ ఈస్ట్రోజన్ థెరపీ వల్ల కూడా తొందరగా రికవరీ అనేది అవుతుంది. కొంతమందికి క్యాండిడా కోసం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 1-2 months ట్రీట్మెంట్ తీసుకుంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా లేజర్ థెరపీ అనేది వచ్చింది. రికరెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, డ్రైనెస్ ఆఫ్ వెజైనా ఇలాంటివి తగ్గించడానికి కూడా లేజర్ థెరపీ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ అయినా కూడా మనం ఇగ్నోర్ చేయడం తప్పు. కరెక్ట్ డయాగ్నోసిస్, రైట్ ట్రీట్మెంట్ మీకు పర్మనెంట్ రిలీఫ్ పొందొచ్చు.